హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, మా పిల్లలు ఇద్దరైతే ఇక్కడ నిల్చుని ఫోటో దిగుతున్నారు. ఆ, ఇది కరీంనగర్ వింటర్ క్రానివల్కి అయితే వచ్చాం మేము. ఇది ఏంటి, ఎక్కడ ఉంది అనేది అయితే నేను మీకైతే చెప్తాను. ఫస్ట్ అయితే మీరు నాతో పాటు రండి, చూదురు. కానీ ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా మేమైతే లోపలికి వెళ్ళాము. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే మనకైతే ఫుల్ ఆఫ్ డార్క్ లైట్స్ తోటైతే చాలా బాగుంది. చూడడానికైతే పిల్లలకి చాలా హ్యాపీగా ఉంది. అక్కడైతే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ నుంచి ఇలా మేమైతే ముందుకు వెళ్ళాము. ఇలా ముందుకు వెళ్తుంటే మాకైతే ఎంట్రన్స్లో ఇలా ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ తోటి మాకైతే కనిపించింది. ఈ ఫ్లవర్స్ తోటి ఇట్లా ఎంట్రన్స్ అయితే ఉంది. ఈ ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళాము. ఇక్కడైతే మనకు చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ ఇక్కడ ఎంట్రన్స్లో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా పాప, మా వారు, మా చిన్న పాప, మేమైతే ఫొటోస్ తీసుకున్నాము. ఇప్పుడైతే నేను మీకు ఎక్కడికి వచ్చామన్న విషయం అయితే చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేము ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. మా వారు పిల్లలతో పాటు కలిసి వచ్చాము. ఈరోజు సండే కాబట్టి ఎగ్జిబిషన్ చూద్దామని వచ్చాము. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు రాధ్య. ఇప్పుడైతే మనం ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి, ఓకేనా? ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. మౌంటైన్ పై నుంచి వాటర్ ఫాల్స్ అయితే పడుతున్నాయి. చాలా బాగుంది. కంప్లీట్గా లైట్స్ వస్తున్నాయి కదా, ఈ లైట్స్తో పాటు వాటర్ ఫాల్స్ అంటే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే జలపురుషుడు అయితే కనిపిస్తున్నాడు మనకు. ఈ జలపురుషుడు అయితే వాటర్లోనే ఉంటారు కంప్లీట్గా. ఫస్ట్ టైం ఈ జలపురుషుడిని చూడడము, మేమైతే ఎప్పుడు చూడలేదు. మనకు మూవీస్లో అయితే చాలా మూవీస్లో జలకన్యను అయితే చూపించారు, కానీ ఎక్కడ కూడా జలపురుషుడిని అయితే చూడలేదు. ఇది ఫస్ట్ టైం చూస్తుంటే. కానీ పాపం వీళ్ళకైతే ఇబ్బంది అంటే, ఎందుకంటే అంతసేపు వాటర్లోనే ఉండాలంటే మన కోసం చూడేస్తూ అదైతే చాలా ఇబ్బంది. పాపం అనిపించింది నాకైతే చూస్తుంటే. ఎంత బాగా అనిపించిందో, కానీ తన గురించి ఆలోచిస్తే మాత్రం పాపం అంతసేపు వాటర్లోనే ఉండాలి కదా అని అయితే నాకైతే అనిపించింది. తను కొంచెం సేపు స్విమ్ చేస్తూ మళ్ళీ పైకి వెళ్ళి బ్రీత్ తీసుకొని ఒక 2 నిమిషాలు ఉండి మళ్ళీ లోపలికి వచ్చేసి అలా ఎంటర్టైన్ అయితే చేస్తున్నారు పిల్లల్ని. చాలా బాగా పిల్లలకు హాయ్ చెప్తూ అలా మంచిగా పిల్లలకి అయితే ఎంటర్టైన్మెంట్ ఉంది. పిల్లలకు చూస్తుంటే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇలా వాటర్లో ఉన్నారు కాబట్టి.
ఇంకా చెప్పనవసరం లేదు. మన లేడీస్కి అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ షాపింగ్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన క్లిప్స్, ప్లక్కర్స్, స్టిక్కర్స్, ఇంకా క్లాత్స్ కూడా ఉన్నాయి. ఇంకా రకరకాల స్వీట్స్ పెట్టారు, అలాగే అప్పడాలు, ఇలా చాలా రకరకాల షాపింగ్స్ అయితే ఉన్నాయి. వాటితో పాటు గేమ్స్ కూడా ఉన్నాయి. జనరల్గా మనం ఎగ్జిబిషన్లో మనకు తెలుసు, మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము గేమ్స్. రింగ్ గేమ్ కావచ్చు, ఇంకా మనం బాణంతో దాన్ని పర్టికులర్ ప్లేస్లో వేయడం కావచ్చు, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి కదా. ఈ గేమ్స్ అనేవి మనం చూసి తెలిసి సరదాగా అలా ఆడుకోవడానికి అయితే ఉన్నాయి. లోపలికైతే వచ్చేసాము. లోపలికి రాగానే అక్కడ ఫస్ట్ మేమైతే ఎగ్జిబిషన్‌లో ఎప్పుడెళ్ళినా గానీ మా వారికైతే ఫస్ట్ పెద్ద అప్పడం ఉంటుంది గదా! అదైతే చాలా ఇష్టం. అందుకోసమని ఫస్ట్ అయితే మేము ఆ అప్పడాన్నయితే తీసుకొని ఫస్ట్ మేమందరం కలిసి షేర్ చేసుకొని అయితే తిన్నాము. ఆ తర్వాతే మేము ముందుకెళ్ళేసి ఫస్ట్ ఇక్కడ మీకు కొలంబస్ కనిపిస్తుంది గదా! ఇందులో అయితే ఎవ్వరు ఎక్కలేరు పిల్లలైతే. తర్వాత మేము ముందుకెళ్ళి చూడగానే మాకింకా చాలా కనిపించాయి. ఇంకా ఏముంది, మా పాప ఇది నేను ఇది ఎక్కుతా, అది ఎక్కుతా అని చెప్పేసి అన్నింటికి గోలగోల చేసింది. మేమైతే కొన్ని ఎక్కించాము. తను కూడా చాలా హ్యాపీగా ఉండే. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, కార్స్ అయితే ఉన్నాయి. ఈ కార్ అయితే ఎక్కించలేదు, ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో జంబో కార్ ఉంది కాబట్టి ఇంకా న్యూ ఎక్స్పీరియన్స్ ఏముంటుంది అని చెప్పేసి ఇంకా వేరే కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ ఫ్లైట్ ఉంది కదా, ఫ్లైట్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫ్లైట్ అయితే తను ఎక్కింది. ఎక్కి చాలాసేపు ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes దాకా అందులో అయితే మనం టికెట్ 60 రూపీస్ ఏమో ఉంది. మనకు 10 minutes వరకు అయితే తిప్పారు రౌండ్గా. అది తనకు సరిపోయింది. ఇంకా ఆ 10 minutes తనైతే హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసింది.
మా చిన్న పాపకైతే ఒక టాయ్ అయితే ఇప్పించాము. తను అది పట్టుకొని ఇంకా ఖతం ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. ఇంకా సరిపోయింది. మేము అన్నీ చూసేసాము. ఇంకా చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి హాలిడే ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి ఈ ఎగ్జిబిషన్ని. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. ఓకే, పర్లేదు, వెళ్ళొచ్చు ఒకసారి అయితే. కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చూసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మాకైతే కామెంట్ చేసి చెప్పండి.